మీరు ఎడిటింగ్ చేయడానికి ఏది ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు? సీన్సా, సాంగ్సా, ఫైట్సా? నేను బాగా ఇంట్రెస్ట్గా చేసేది ఫైట్స్ అండి. ఆ ఫైట్స్ అంటే నా హీరోని నేను ఎక్కువ ప్రేమిస్తాను సినిమా చేసేటప్పుడు. హీరో ఎలివేట్ అయ్యేది ఫైట్స్, ఒక బిల్డప్ ఉంటుంది, ఉంటుంది. ఆ ఫైట్స్ బాగా అంటే నాకు ఫైట్స్ మీద బాగా గ్రిప్ ఉందని నేను ఫీల్ అవుతాను. కమర్షియల్ యాంగిల్ కటింగ్, ఆ సీన్స్ వచ్చేసేసి ఎమోషనల్ సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తానండి. ఆ సస్టైన్, ఆ ఫీలు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నార్మల్ సీన్స్ ఉంటాయి కదా, నాకు పెద్ద ఏదో చేసామన్నట్టు ఉంటుంది, కానీ నాకు ఎమోషనల్ సీన్స్ కానీ ఫైట్స్ అవి నాకు కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే చేసేటప్పుడు ఇంకా టైం తెలవదు అనమాట. బట్ ఫైట్స్కి అండ్ సాంగ్స్కి ఖచ్చితంగా మాస్టర్స్ వచ్చి కూర్చుంటారు కదా. అది కూడా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనున్నాను జగన్ గారి కాంపౌండ్లో కానీ బయట కానీ చేస్తున్నాను. ఇప్పుడు నేనంటే నమ్మకం ఉందనుకోండి. ఇప్పుడు మాస్టర్స్ ఒక సినిమాకి వచ్చి చేశారు సపోజ్, నా మీద ఒక బిలీవిబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళే నాకు ఫోన్ చేసేసి డార్లింగ్ నువ్వు చేసేసి ఒక ర్యాప్ అంతే. ఇప్పుడు వాళ్ళకి నమ్మకం, ఇప్పుడు రఘు మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నా మీద నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసేసి డార్లింగ్ నువ్వు చేసేసే, నీకు ఏముంది ఇప్పుడు మనం ట్యూన్ అయి ఉన్నాం కదా అని చేసేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చూసుకుంటారు. శేఖర్ మాస్టర్ అయితే ఎక్కువ వచ్చి చేసేసుకుంటాడు. బట్ ఇప్పుడున్న ర్యాప్లో కొంచెం ఇప్పుడు రఘు మాస్టర్ అయితే అసలు కంప్లీట్గా ఇప్పుడు శేఖర్ పోయినా ఓకే అంటే ఒక నమ్మకం అంతే. ఇప్పుడు డైరెక్టర్స్ ఎలా మనం నమ్ముతున్నారో ఆ టెక్నీషియన్ కూడా మనం నమ్మాలి అంతే. ఇప్పుడు వాళ్ళే వచ్చి చేసుకుంటారు, వాళ్ళ టైం లేనప్పుడు మనం చేసినా కూడా అది పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. అంటే వాళ్ళు లేకపోతే మిస్ అయ్యింది అనేది ఏమి ఉండదు. అంటే మీరు ఇన్ని సినిమాలు చేసినా కూడా మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు స్టార్ డైరెక్టర్ ఒక పూరి గారే ఉన్నారు మీ వెనక. అంటే ఇంకా చేయాలని ఉంటుంది కదా డెఫినెట్గా. ఏంటి ఆ విషయంలో మీ ఫీలింగ్? అదే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ పూరి గారు అనేది వాస్తవం. నా వెనక ఇప్పుడు నేను చేసింది ఆయన సినిమాలు ఎక్కువ, బయట చేయకపోవడానికి రీజన్ కూడా చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకంటే ఆయన కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం బయటకు వచ్చేసి ఇప్పుడు మేబీ ట్రై చేస్తే ఆ మూమెంట్లో చెప్పలేం, మేబీ వచ్చేవేమో. బయటకు వచ్చేసి మనం చేయాలన్న థాట్ కూడా నాకు రాలేదు, సెకండ్ థాట్ కూడా లేదు. ఆయన బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రెగ్యులర్గా 2-3 సినిమా తర్వాత సినిమా జరుగుతూనే ఉండేది. ఇప్పుడు సో అందుకని చెప్పేసి ఏ రోజు థాట్ రాలేదు. ఆబ్వియస్గా ఇప్పుడు అందరితో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి ఎవరితో కూడా. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ అందరితో చేయాలని హ్యాపీగా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది కెరీర్, ఇప్పుడే బయటకు వచ్చి సినిమాలు చేస్తున్నాను. అది చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా అందరూ సినిమాలు చేయాలని ఉంటుంది. అందరూ సినిమాలు ఏవో చూద్దాం, పాజిటివ్గా ఉందాం. ఈ ఎడిటింగ్ దాంట్లో కూడా పర్మనెంట్ ఎడిటర్స్ అంటూ ఒక కాంపౌండ్లో వాళ్ళ అదే కదా చెప్పాను కదండి. అంటే పర్మనెంట్ అంటే ఎలా అంటే ఒకసారి టెక్నీషియన్ కనెక్ట్ అయిన తర్వాత తొందరగా చేంజ్ చేయరండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసిందేదో ఒక సింక్లో ఉంటాడు చేసేస్తారు అనేది నమ్ముతారు కదా, రేర్ అనమాట. సో ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మనకు ఛాన్స్ వస్తే హ్యాపీ. అంటే నేను అనేది ఇప్పుడు ఒక ట్యూన్ అయిపోయింటారు. సపోజ్ మీరు వెళ్ళి త్రివిక్రమ్ గారిని అడిగితే ఆయన మీకు ఇచ్చే పరిస్థితి, ప్రవీణ్ పూరి వచ్చి పూరి గారిని అడిగితే ఆయనకి ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అలాంటి అది ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు పూరి గారితో రన్నింగ్లో ఉన్నాము, నా వర్క్ స్టైల్ ఆయనకి ఎక్కడో నచ్చలేదు అనుకోండి, సపోజ్ అడిగితే చేంజ్ చేయొచ్చు అట్లా. అంటే ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళి కలవటం మాత్రాన్ని చేంజ్ చేస్తారని నేను నమ్మను, కానీ అప్పుడున్న మూమెంట్ వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ అవ్వచ్చు, చేసే వాళ్ళ మీద ఒపీనియన్ అవ్వచ్చు, అలా అనవచ్చు, వాటెవర్ ఆ మూమెంట్ని బట్టి ఉంటుందేమో మేబీ. అంతే జనరల్గా ఇప్పుడు ఒక కాంపౌండ్లో ఒకరు చేస్తున్నప్పుడు మనం వెళ్ళి అడగటం అనేది జరగదండి. అంటే ఇప్పుడు మా వరకు అయితే ఎప్పుడు జరగల, వెళ్ళేసి మనం వెళ్ళి అడగాలి. లేకపోతే ఇప్పుడు ఒకరు చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మన కాంపౌండ్లో మనం చేస్తున్నప్పుడు మనకు వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అలా అట్లా ఆల్రెడీ బిజీగా ఉన్నప్పుడు మనం వెళ్ళి ఇంకొకరిని అడగాల్సింది ఏముంటుందండి. బట్ అలా అని చెప్పేసి కాదు, ఛాన్స్ వస్తే ఆబ్వియస్గా హ్యాపీ, అందరితో చేయాలని ఉంటుంది. ఇప్పుడు అంటే నాకు తెలిసి ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్లో బిజీ ఎడిటర్స్ అంటే మీరు ప్రవీణ్ పూడి అంతేగా, అంటే బిజీగా సినిమా యంగర్ జనరేషన్. మీ ఇద్దరి మధ్య ఎలా ఉంది రిలేషన్? చాలా బాగుంది. నేను ప్రతి సినిమాకి ప్రవీణ్కి విష్ చేస్తాను, ప్రతి బిఫోర్ రిలీజ్ విష్ చేస్తాను. ఇప్పుడు తను నాకు కూడా చేస్తుంటే జనరల్గా ఎప్పుడైనా కలిసినా కానీ సరదా మాట్లాడు. అంటే ఇక్కడ ఏంటంటే అండి ఒకటండి, మన వర్క్ను మనం నమ్మటమే. ఇప్పుడు వాళ్ళ వల్ల మనకి ఏదో అయిపోద్ది, లేకపోతే నా వల్ల వాళ్ళకి అవుద్ది అనేది నేనైతే నమ్మను. నా దగ్గర మ్యాటర్ లేని టైంలో నాకు రాదు. నా దగ్గర నమ్మకం ఉందనుకుంటే నేను చేస్తానని నమ్మకం ఉంటే నాకు సినిమా ఇస్తారు. అంతేగానేసి ఇప్పుడు వాళ్ళతో మనం మాట్లాడకూడదు, ఇప్పుడు వాళ్ళు 4 సినిమాలు చేస్తున్నాం మనం వెళ్ళి వాళ్ళకి దూరంగా ఉండాలి, అది కరెక్ట్ కాదనేది నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు అందరం బాగుండాలి, అందరం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ బిజీగానే ఉన్నారు. అది ఒక సినిమా అవ్వచ్చు, 2 సినిమాలు అవ్వచ్చు, ఒక్కొక్కరు 5 సినిమాలు చేయొచ్చు.
అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు దాంట్లో ఏముంది, ఇప్పుడు మనకు పని లేకపోతే ఇప్పుడు మనం పని చేయడానికి వచ్చామండి, ఇది కాదన్నప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు ఇది మన వల్ల కావట్లేదన్నప్పుడు ఇంకో దాన్ని ఎతకటమే. అంతేగాని ఇక దీంట్లోనే అయ్యో నాకు రాకుండా వాళ్ళకి వస్తుంది అనుకుంటే ఇంక అక్కడే ఆగిపోతాం. నేను అదే ఇప్పుడు జగన్ గారి దగ్గర తెచ్చుకున్న మెయిన్ సూత్రం అదే, ఎక్కడ ఆగకూడదు, వెళ్ళిపోతూ ఉంటామే, అది ఓపెన్ అవుతూ ఉంటుంది ఇంక మనకు ఆ టైంకి, అంతే. నేను అది నమ్ముతా. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayinandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.